be God. Hallelujah. Praise the Lord. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు సువార్త 11వ అధ్యాయము 37వ వచనం నుండి 44 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లా నేను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమును చేసిన అవివేకులారా, వెలుపటి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతును చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత విధిలో వందనములు కోరుకొనుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుష్యుడు అవి సమాధులని ఎరుగరని నన్ను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారు వ్యక్తి యొక్క అంతఃకరణ శుద్ధి గురించి మాట్లాడుతూ, కొంతమంది తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ, యేసు ప్రభువారు తను భోజనానికి ముందు స్నానం చేయకుండా భోజనం చేస్తున్నాడు అని మాట్లాడుకొనుచున్నారు. ఈ పరిసయ్యులు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన వెంటనే తల మీద వారు నీళ్లు చిలకరించుకుంటారు. బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడల్లా స్నానం చేస్తూ లోపలికి వస్తూ ఉంటారు. వారు తాము చాలా పరిశుద్ధులు అని తమలో తాము అనుకుంటూ ఉంటారు. ఇతర మనుషుల గురించి వారు చాలా తక్కువ అంచనా వేసి, ఇతర మనుషుల గురించి వారు విమర్శ దృష్టిలో చూస్తూ తమకు తాము మాత్రం చాలా పరిశుద్ధత కలిగి ఉన్నవారము అని అనుకుంటున్నారు. కనుక ఒక పరిసయ్యుడు యేసు ప్రభువారు లోపలికి వచ్చి భోజనానికి రమ్మని పిలిచినప్పుడు, యేసే భోజనానికి వెళ్ళి ఆయనతో కూర్చున్నప్పుడు ఆ పరిసయ్యుడు తన మనసులో ఏమనుకుంటున్నాడు అంటే, ఈయన స్నానం చేయకుండా మాతో కూర్చొని భోజనము చేస్తున్నాడు అని ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకంటే పరిసయ్యులకు అలవాటు అది. వారు భోజనానికి ముందు స్నానము, ఎక్కడైనా మార్కెట్ నుంచి వచ్చినప్పుడు, సంత నుంచి వచ్చినప్పుడు నీళ్లు తల మీద చిలకరించుకొని కాళ్ళు కడుక్కొని వెళ్ళడం అనేది వారి ఆచారము. అయితే యేసు ప్రభువారు బాహ్య ఆచారానికి ఎప్పుడు ఇంపార్టెంట్ ఇవ్వడు. ఎప్పుడు కూడా అవన్నీ కూడా మామూలు వాడుకలో పోతుంది. కానీ అంతరంగ శుద్ధి అనేది యేసు ప్రభువారు ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాడు. కనుక ఆ పరిసయ్యుడితో యేసు ప్రభువారు కొన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఇలాగున చెప్తున్నాడు. ప్రభు ఇట్లా నేను, పరిశులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. బయట స్నానం చేసి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు జల్లుకుంటే పరిశుద్ధత కాదయ్యా. మీ హృదయంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి, ఆ చెడు మనస్సును, చెడు తలంపులు మీరు ముందు శుద్ధి చేసుకోండి. బయట గిన్నె కడిగేస్తే, బయట గిన్నెలు మరి శుభ్రం చేస్తే లోపల శుభ్రత అవసరము కదా. మీరు స్నానం చేసిన మాత్రాన హృదయంతరంగా కనుక శుభ్రం లేకపోతే ఆ స్నానం చేసిన ఆ శరీరము కేవలము స్నానం చేసి
మీరు మీ మట్టుకు మీరు శుభ్రంగా ఉన్నాము అనుకుంటున్నారే తప్ప అంతరంగ మాత్రం కాలుష్యముతో నిండి ఉన్నదని ప్రభువు తెలియచేశాడు. అందుకే ఆయన అంటున్న, అవివేకులారా, వెలుపల భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా? ప్రభువారు అంటున్నారు, ఎవరైతే ఆ గిన్నె తయారు చేశారో వెలుపట భాగాన్ని తయారు చేసిన వాడు లోపల భాగం కూడా తయారు చేస్తున్నాడు. కనుక ఒక గిన్నె శుభ్రం చేసినప్పుడు లేక ఒక వస్తువును తయారు చేసినప్పుడు అది తయారు చేసిన వ్యక్తి అన్ని మంచిగానే తయారు చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక మనిషిని చక్కగా తయారు చేస్తున్నాడు. తన హృదయంతరంగంలో పవిత్రత కలిగి జీవించినప్పుడు లోపల బయట ఆయన పరిశుద్ధంగానే ఉండగలడు. అయితే లోపల ఒకలాంటి ఫీలింగ్ పెట్టుకొని బయటికి తన ఆచార వ్యవహారాలు గనక మరి ఏదో శుభ్రత ఉన్నట్లుగా చెప్పుకుంటే అది సరైనది కాదని చెప్తూ ఆయన మరొక విధంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ, మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు దేవుడు మనకు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, మనకు కలిగినటువంటిది ధర్మము చేయాలి అని చెప్పి ఆయన మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సరైన పవిత్రమైనటువంటి సహవాసము లేక సాంగత్యము, ఇతరులకు మంచి చేసే మనోభావము లేకుండా మన గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా దాని ప్రయోజనము ఏమీ లేదు అని చెప్పి ఆయన మనకు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరొక మాట కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యో పరిశీలారా, మీరు పుదీనా అని సకల విధమైన కూరగాయలను మీరు పదోవంతు ఇస్తున్నారు, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చాలామంది 10వ వంతు విషయంలో నమ్మకంగా ఉంటారు, చాలామంది 10వ వంతు అసలు నమ్మకమే లేదు, ఇవ్వడం మానేస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదైనా చేయాలి, చెందాలి అంటే మాకు తెలుసు అంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీలో న్యాయం ఉండాలి, మీలో దేవుని ప్రేమ ఉండాలి. న్యాయము ప్రేమను విడిచిపెట్టి మీరు ఏది చేసినా మేము దేవుని కొరకు ఇన్ని చేసామని చెప్పుకున్నది దేవుడు లెక్కలోనికి తీసుకురాడు. ఎందుకంటే మీలో ప్రేమ ఉండాలి, మీలో న్యాయంగా నడుచుకునే అనుభూతి ఉండాలి. వాక్యానుసారంగా మీ 10వ వంతు ఏం చేస్తున్నారు? మీరు వాక్యానుసారంగా 10వ వంతు దేవుని మందిరపు ధననిధిలోనికి తీసుకురావాలి. తీసుకొస్తున్నారా? లేకపోతే అది మీరు ఉంచుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు అన్ని విషయాల్లో మేము 10వ వంతు ఇస్తున్నాం, మేము దేవుని కోసం చాలా చాలా ఖర్చు పెడుతున్నాం, కష్టపడుతున్నామని ఒకవేళ మీ నోటితో మీరు చెప్పుకుంటూ దైవికంగా వాక్యానుసారంగా కనుక మీ జీవితాలు గడపకపోతే దాని ద్వారా మీకు వచ్చే లాభం ఏమైతే లేదు. సో మీరు ఇది చేయాలి, అది చేయాలి, వాక్యమును బట్టి మీరు బ్రతకాలి, దేవునికి ఇవ్వాల్సిన భాగము దేవునికి ఇవ్వాలి, అలాగే అందరికీ న్యాయముగా, అందరికీ ప్రేమగా, అందరితో ప్రేమగా నడుచుకోవాలి. ఈ విషయాలు ప్రభు మన జీవితానికి ఆయన స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. అదే సమయంలో, అయ్యో పరిశీలారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠము, సంత వీధులలో వందనములను కోరుకొంచున్నారు. చాలామందికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే, 10 మంది వారికి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటే వారు చాలా అతిశయించి చాలా గొప్పగా ఎంచబడుకుంటుంటారు. పలానా వాళ్ళు మమ్మల్ని పలకరించారు, పలానా వాళ్ళు మాకు నమస్కారం చేశారు అని చెప్పి వారు చెప్పుకుంటూ ఉంటారు. వారికి ఏం కావాలి అంటే, ఎక్కడ ఏ కథాకార్యాలైనా సరే వారికి ముందు ఉంచాలి, వారికి ముందు పీఠం వేయాలి, వారికి గొప్పగా ఎంచాలి, నలుగురు ముందు వారికి పొగడాలి. అప్పుడే వారు ఏ విషయంలోనే సహకరించగలరు. లేకపోతే ఆ వ్యక్తులు పట్టించుకోరు, ఎందుకు మాకు సంబంధం లేదు అంటారు. యేసే ఆ విషయంలో తప్పుగా మరి అలాంటి మాట్లాడకూడదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పరిసయ్యులు తమకు తాము మేము గొప్పగా ఉన్నాము, పవిత్రంగా ఉన్నాము, మేము మా ప్రార్థన దేవుడు వింటున్నాడు అని ఎంతమంది అయితే తమలో తాము అతిశయిస్తున్నారో వారు పరిసయ్యులు లాంటి వారు. శుద్ధి గురించి ఎక్కువ ఆలోచించేవారు. వారి యొక్క పనులు, వారి మాటలు, వారి జీవితాలు అనేక విధాలుగా అది అనేక మందికి ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నవారు. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటి వ్యక్తులు
మరి మీరు కోరుకుంటున్నటువంటి ఆగ్రపీఠమే కానీ, వందనాలే కానీ, సమాజ మందిరంలో ఒక గొప్ప స్థానము కానీ కావాలనుకుంటున్నారా? జాగ్రత్త పరిచయులారా అని చెప్తూ 44వ వచనంలో ఆయన తెలియచేస్తున్నాడు, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. సమాధుల్లో ఏముంటుందండి? ఆలోచిస్తే సమాధుల్లో అస్థిపంజరి, సమాధిలో చచ్చిపోయిన శవాల యొక్క ఎముకలు ఉంటుంది. ఎవరైతే పరిచయులు బయటికి ఒకలా లోపలికి ఒకలా ఉంటున్నారో వారు సమాధుల వలె ఉన్నారని ప్రభు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. వాటి మీద నడుచు మనుష్యులు అది సమాధులని ఎరుగక ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తులు మన మధ్య ఉన్నారు. ఎవరైతే మేము మంచి వాళ్ళు అని తమను తాము అనుకుంటున్నారు, కానీ వారు ఎంత కుళ్ళు హృదయము, ఎవరితో సరిగా మాట్లాడారు, ఎవరితో వందనాలు చెప్పరు. వారికి కొంచెం తేడా అనిపించిన వారి గురించి విమర్శలు అంటే ఒక శవము కుళ్ళిపోతే ఎంత కంపు కొడుతుందో. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, నువ్వు ఎవరి గురించైనా చాడీలు చెప్పి, ఎవరి గురించైనా విరుద్ధంగా మాట్లాడినప్పుడు, ఎవరికైనా నువ్వు విరుద్ధిగా మారిపోయినప్పుడు నీ బ్రతుకు కూడా శవాల కంపు కొట్టేటటువంటి సమాధిలో ఆ సమాధి లాంటి వ్యక్తిగా మారిపోతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యం మనకు ఈరోజు హెచ్చరిక చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడాను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మన జీవిత విధానాలను కొనసాగించుకోవాలి. దేవుని యొక్క దృష్టికి మనము యోగ్యమైనటువంటి వారుగా ఉండాలి అని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. మన క్రియల ద్వారా మనం క్రీస్తుతో కలిసి ఉన్నామా లేదా అనేది మనము కనుపరచాలి. బైబిల్లో భక్తుడైన అపోస్తలుడు పౌలు తీతుకు రాస్తూ తన మొదటి అధ్యాయం 16వ వచనం అంటాడు, వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగుదుమని చెప్పుకుందురు కానీ వారు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులునై ఉన్నారు. తమ క్రియల వలన వారు దేవుని ఎరుగమన్నట్టున్నారు అని అపోస్తలుడు పౌలు అంటాడు. ఈరోజు క్రైస్తవుగా జీవిస్తున్నావు కదా, నీ క్రియలు మంచిగా ఉండాలి. అందరూ నిన్ను చూచినప్పుడు చాలా మంచివాడు, సమస్తము చేయగలడు, దేవుని మందిరం అంటే వాడికి ప్రాణం, ప్రార్థన అనగా, వాక్యం అనగా, సహవాసం అనగా ఈ బిడ్డ ప్రాణం పెడతాడని నీ గురించి ఎవరైనా మెచ్చుకుంటున్నారా? నువ్వు ఎవరికి పట్టించుకోకుండా నీ బ్రతుకు వేరేగా భిన్నంగా కనుక పెట్టుకొని ఉంటే అది నీకు ఆశీర్వాదకరమైనదిగా ఉండదు, ఆశీర్వాదకరమైనదిగా ఎప్పటికీ దేవుడు దీవించాడు. కనుక ఈరోజు పరిచయుల గురించి, సదుకాయుల గురించి ప్రభు మాట్లాడిన మాటలు మనం విన్నాం కదా. పరిచయుల యొక్క మనోభావాలు మనం తెలుసుకున్నాం కదా. వారు ఒక విధంగా సమాధుల్లాంటి వారు, వారు కుళ్ళిపోయిన బ్రతుకు కలిగిన వారు. వద్దు నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు ఏ విధమైన జీవితం జీవించకూడదు. లోపల బయట ఒకే రీతిగా నీ మనసు పవిత్రంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు సమాధాన స్థితి కలిగి అందరితో మంచిగా ఉండాలి. అంతేగాని నీ కుళ్ళు హృదయంతో కనుక నువ్వు జీవితం గడుపుతూ ఉంటే నువ్వు కేవలము కనబడుతున్న సమాధుల వలె ఉంటావు. దేవుడు అందులో ఉండడానికి ఇష్టపడడు. ఏ మనిషి కూడా దీనితో స్నేహం చేసుకోవడానికి ఇష్టపడరు. సో చాలా చాలా భయంకరమైన విషయం అది. కనుక ప్రతి మనిషి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని తెలుసుకున్న వారి తనకు మహిమ కలిగి జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని ఉదయకాశంలో యేసు మాట ద్వారా మనం గ్రహించుకుందాం గాక. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. పరిశీలైనటువంటి వ్యక్తులు ప్రభా హృదయం లోపలైతే కళంకము కలిగి బయటికైతే శుద్ధులుగా ఉన్నట్లు కనబడుతూ తమ జీవితము గడుపుతున్నట్టుగా ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు కూడా ప్రభు లోపల ఒకలాంటి జీవితము, బయటికి మరొకలాంటి జీవితం కలిగి ఉంటున్నారు. అటు జీవితాలు ప్రభు మార్పు దాయిచేయండి. ప్రభు వారు నశించిపోకుండా సంరక్షించండి. మీ అద్భుత సంరక్షణ భద్రత నిమ్మని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.